మరి మీ స్పెషల్ అంటేనే స్పెషల్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? రొయ్యలు కోడిగుడ్డు పులుసు. రొయ్యల కోడిగుడ్డు పులుసు. సో ఇది మన ట్రెడిషనల్ గా ఉండే వంట. అప్పుడప్పుడు ఫాస్ట్ గా చేయాలి, ఒకటి కూడా మన ఐటమ్ కూడా చేయాలి కదా. సో రొయ్యలు కోడిగుడ్డు పులుసు. ఓకే, రొయ్యలు కోడిగుడ్డు పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యలు కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, ఉడికించిన కోడిగుడ్లు 2, చింతపండు గుజ్జు తగినంత, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, రెడీ? షెఫ్ స్పెషల్ అనగా నిజంగానే స్పెషల్ గా చాలా ఐటమ్స్ తో ఉన్నట్టున్నారు. అలా అంతా ఏం లేదండి, సేమ్ ఐటమ్స్. అవునా? ఓకే. పచ్చి రొయ్యలండి? నేను ఇంకా ఎండు రొయ్యలేమో అనుకున్నా, అలా చేస్తారేమో అనుకున్నాను. అది కూడా బాగుంటుంది ఎండు రొయ్యలతో అండి. ఇది ఫాస్ట్ గా అయిపోయేదా, స్లోగా అయ్యేదండి? ఇది కొంచెం టైం తీసుకుంటది. ఉల్లిపాయలు మగ్గడానికి 3 నిమిషాలు, రొయ్యలు మగ్గడానికి 2 నిమిషాలు. పులుసు కదా, కొంచెం ఆయిల్. నో ప్రాబ్లం. మనం ఇక్కడ వాడుతున్నది ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. ఆవాలు. మీకు మెంతులు ఇష్టమా? చేదు హెల్త్ పరంగా చాలా మంచిది అని అంటుంటారు కానీ హెల్త్ టేస్ట్ వైజ్ కూడా ఇలా తినేస్తానండి, శుభ్రంగా తింటా. ఓహో, ఉల్లిపాయలు, మెంతులు, ఆవాలు ఇలా కూరల్లో వేసి పెడితే ఉత్తి కర్రీస్ కూడా తినేస్తాను నేను. ఓకే, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం, మళ్ళీ కొంచెం అయిన తర్వాత ఇంకో కొంచెం. ఎందుకలా? ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది, మళ్ళీ పులుసు అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అదొక ఫ్లేవర్. అలాగే ఉప్పు కొంచెం ఇప్పుడు వేసుకుందాం, తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుంటారు. సో అన్ని డబుల్ ధమాకా అన్నమాట దీనికి. కొంచెం మెంతులు, కరివేపాకు ఫ్లేవర్. మీకు ఈ పులుసులని చిన్నప్పుడు మీకు ఇష్టమా? చిన్నప్పుడు అని కాదు కానీ అసలు ఎప్పుడు నేను ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇష్టపడి తింటాను నేను. ఓకే, మా ఇంట్లో చిన్నప్పుడు పులుసు, చారు ఏదైనా ఉంటే అందరికి అందరు సైలెంట్ అయిపోతారు, కింద తలకి వంచేస్తారు. ఆ పప్పు ఉండాలి, పప్పు, అన్నం, నెయ్యి, ఏం లేకపోతే బంగాళదుంపలు అంటే అది కాంబినేషన్, లేకపోతే అది ఏం లేకపోతే ఆవకాయ. సో ఈ 365 days పెడితే కూడా మేము పొద్దున్నే హాయిగా తినేస్తాం. నేను కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ షెఫ్ లైన్లో వచ్చిన తర్వాత అన్నీ తినడం, అంటే పులుసు అంటే ఇలాగ ఉంటుంది, అదొక రుచి, పులుపు ఒక రుచి, చేదు ఒక రుచి. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటి, ఒకటి తీయగా ఉంటే అది పెద్ద రుచి, కమ్మగా ఉంటే ఒక రుచి, కొంచెం ఉప్పుగా ఉంటే ఒక రుచి. ఇదన్నమాట 3. ఈ రోజు ఒక స్పెషల్ గమనించారా మీరు? ఎప్పుడు నేను ఆయన అడుగుతూ ఉంటాను, మీ ఇంట్లో ఏం చేస్తుంటారు, పండక్కి ఏం చేస్తుంటారు, అది ఇదని. ఈ రోజు మనం ఏమీ అడగకుండానే ఆయన ఉల్టా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అడుగుతూ, పైగా ఆయన ఇష్టాల గురించి, చిన్ననాటి విషయాల గురించి కూడా చెప్తున్నారు. ఈ రోజు ఎంత సుదినం. సో చిన్నప్పుడు పులుసు అంటే అలాగా గుర్తుకొస్తున్నాయి అని వేసుకున్నారు ఒక పాట బ్యాక్గ్రౌండ్. కొంచెం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. ఇప్పుడు ఇంకేమైనా వేస్తారా? కొంచెం నీళ్ళు వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి బాగా కొంచెం. ఇప్పుడు కొంచెం కారం. కారం తింటారా మీరు? ఎందుకు తినమండి, తెలుగు వాళ్ళం. ఓకే, పసుపు. నేనేమైనా ఫారెన్ లో పుట్టాను అనుకుంటున్నారా? పక్క అనకాపల్లిలో పుట్టాను, పెరిగిందంతా చెన్నయ్యే గానీ బట్ తెలుగువే. ధనియాల పౌడర్. ఇప్పుడు మీరు ఇలా చెప్తే మాది కూడా స్టోరీ చెప్పాలి కదా. చెప్పండి. మీరేంటో వేస్తారు, అదేంటి చెప్పండి. జీలకర్ర పౌడరా, చెప్పండి. అదేదో పిక్చర్ డైలాగ్, మీది తెనాలి మాది తెనాలి, మీది చెన్నై మాది చెన్నై. ఇప్పుడు మీరు అనకాపల్లిలో పుట్టారా? లేదండి, చెన్నై, పుట్టింది పెరిగిందంతా చెన్నైలోనా? ఓకే, అది ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. చింతపండు గుజ్జు వేస్తున్నారు. సో పులుపుని బట్టి వేస్తారా లేకపోతే? పులుపుని బట్టి. కొంచెం పోసుకో.
నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ దీనికి? నెక్స్ట్ ప్రాన్స్ వేసి ఒక 2 minutes అవుతుందండి. ఓకే, ఇప్పుడు ప్రాన్స్ వేస్తారు. వేసుకుని సో ఈ ప్రాన్స్ అంతా కొంచెం మగ్గాలి. అవునండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తారా? చాలా లేదండి. సో ఇప్పుడు కవర్ పెట్టేది ఒక 2 minutes అలాగా మగ్గనిద్దాం. ఈ 2 minutes మనం వేస్ట్ చేయకుండా మీకోసం ఒక మంచి చిట్కా. ములక్కాడలు టేస్టీగా ఉంటాయి, అలాగే దాంట్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ములక్కాడలు తీసుకుంటూ ఉంటే మంచిది. చిట్కా చూసారు కదా? సో అయిపోయి ఉంటుంది అనుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఉంది. చూడండి బాగా దగ్గరికి వచ్చింది. కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పైన పులుసు కదా కొంచెం. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు అదే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ మనం తక్కువ వేసుకుందాం. సాల్ట్ లో కూడా ఏమన్నా ఫ్లేవర్స్ అలా ఉంటుందా? అవునండి. దానికి ఫస్ట్ చాలా మంది చూడండి ఉల్లిపాయలతోటి సాల్ట్ హీట్ జనరేట్ చేస్తుంది, ప్లస్ ఫ్లేవర్స్ బయటికి తీసుకొస్తుంది. ఓకే, సాల్ట్ ఒకటి, బటర్ ఒకటి. ఓకే, ఇదేంటంటే జస్ట్ ఘాట్లు పెట్టుకుంటున్నారు దాన్ని, అంటే కొంచెం లోపల పులుసు వెళ్ళడానికి కొంచెం అంటే జనరల్ గా మువ్వంకాయ చేసేటప్పుడు ఇలాగే 4 సైడ్ ఘాట్లు పెట్టుకుని వదులుతుంటారు. ఇది కొండోళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఘాట్లు పెట్టి కొంచెం నూనె వేసి ఫ్రై చేసుకుంటారు. అవును, ఆ స్కిన్ కొంచెం కరకరాలుగా ఉండడానికి అనమాట. సో అది ఒకటి మెథడ్. కొంచెం వెళ్ళిపోయింది, దగ్గరకు వచ్చింది. గుడ్లు కూర వండితే మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకుని లెక్క పెట్టుకుని అన్ని గుడ్లు వేసుకుంటారు కదండి. దీంట్లో ఒక కామెడీ ఏంటంటే మీరు గుడ్లు కూర అంటే చిన్నప్పుడు మేము 5గురు అనమాట. నేనే ఫస్ట్, దాని తర్వాత మా చెల్లి. 5గురిలో అందరు కోడిగుడ్డు ఫస్ట్ పెట్టిన తినేస్తాం, కానీ మా చెల్లెలు అంతా తినిన తర్వాత లాస్ట్ లో అది పెట్టుకొని సో రెడీ అనమాట. సో మన షో డే బై డే సంథింగ్ ఇంట్రెస్టింగ్ కదా ఉండాలి కదా. ఓన్లీ కుకింగ్ చూసుకొని ఈ మొఖం నా మొఖం చూస్తే బాగుండదు కదా. రావు గారు భలే మాట్లాడతారే, మీ ముఖం నా ముఖం చూసుకొని అంట. ఇంత బాగా రెడీ చేస్తే చూడరు ఏంటండి కదా. మిమ్మల్ని చూస్తారండి, మిమ్మల్ని చూడితే ఇంత స్పెషల్ చేస్తున్నారు కదండి. కుకింగ్ చూస్తారు. అసలు ఎలాగండి వ్యూవర్స్ ఖచ్చితంగా ఇలాగే చూస్తూ ఉంటారా ఏంటి? ఇలా చూడరా కదా. బాగుందండి, చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నది. సో రొయ్యలు కోడిగుడ్డు పులుసు. వావ్, రొయ్యల కోడిగుడ్డు పులుసు కమ్మగా స్మెల్ అంతా భలే ఉంది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రొయ్యల కోడిగుడ్డు పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల కోడిగుడ్లు పులుసు రెడీ. ఓకే, మన ట్రెడిషనల్ కి వచ్చేసాం. టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. నాకు నూడిల్స్ కంటే ఇది ఇలాంటి ఫుడ్ అంటే నాకు కొంచెం ఓకే. ఇప్పుడు ఇది ఎలా తినాలంటే తినడంలో కూడా స్టైల్స్ అంటే టేస్ట్ కండి కోడిగుడ్డుని చిన్న పీసులు చేసుకుందాం. నాకెందుకో కేక్ కట్ చేసి ఇస్తున్నట్టుంది మీరు. ఓకే, దాని తర్వాత కొంచెం గుడ్డు, కొంచెం చందమామ, కొంచెం కొత్తిమీర అన్ని యాడ్ చేసి చిన్నపిల్లలకి తినిపిస్తున్నట్టుంది నాకు. ఇంకేం మాట్లాడదాను. కోడిగుడ్డు, చందమామ అదొక టేస్ట్.
రొయ్య ఆ పులుపు గ్రేవీ బాగుందండి నిజంగానే. పెద్దవాళ్ళకి సంబంధించిన డిష్ ఏదైతే. రొయ్యలు, గుడ్డు, చందమామ, నా గ్రేవీ పుల్లగా కారం కారంగా ఎమ్మి ఉంది. ఇది చాలా వేడి అన్నంతో చాలా బాగుంటుంది. అవును. అండ్ నేను ఇంకొకటి చెప్పాలనుకున్నాను. ఈ మధ్య బయట ఏం చేసినా అన్నీ బాగున్నాయి అంటున్నారండి. చాలా బాగుంటే బాగుంది అని చెప్తాను, ఓకే అనుకుంటే బాగుంది అని చెప్తాను. నిజంగా ఇది చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.